కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసిండు. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిండ్రు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. ఆ అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది. మనకుండే గుణమే మంచితనం, మనకుండే గుణమే కలుపుగోల్తనం, మనకుండే గుణమే బోలాతనం. దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే. రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.